ఆయన బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో బాత్రూంలో పోయినా కూడా బాత్రూమ్ చెక్కింగ్ ఉంటుంది. ఆయన బెడ్రూమ్ నుంచి ఆఫీస్ రూమ్ పోయినా చెక్కింగ్ ఉంటుంది. అది ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ఆ పోస్టుకు ఉన్న జాగ్రత్తలు. అంటే బెడ్రూమ్లో నుంచి ఆఫీస్ రూమ్లోకి పోయే ప్రధానమంత్రి ఇంత ఈ పక్కకి ఉన్న ఇంత చెక్కింగ్లు ఉన్న ప్రధానమంత్రి ప్రోటోకాల్లో డైరెక్ట్గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ అతను ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి రావడము. దీనికి జవాబు అంటే ఎవరు అడుగుతలేరు కాబట్టి మీరేం పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చెక్కింగ్తో కూడుకున్న ప్రోటోకాల్ ప్రధానమంత్రి పోస్టు మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి తిడుతుంటాడు. మన భారతదేశానికి పెద్ద శత్రువులు ఎవరు? పాకిస్తానే కదా. పాకిస్తాన్ కూడా ఏమంటుంది? భారతదేశం మా శత్రువు అంటుంది. అంటే భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వారు నడుస్తుంటుంది, తిట్ల పురాణం నడుస్తుంటుంది. ఇదైతే నిజమే కదా. ప్రతి ఎన్నికలకు ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ తిట్టే కదా ఎన్నికల్లో ప్రధానమంత్రి బీజేపీ అయ్యేది ప్రధానమంత్రిగా. అంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరినో కలవాలి అఫీషియల్ గా పెట్టిండు ఆయన. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్ గా పాకిస్తాన్ పోయిండు. దీనికి జవాబు చెప్పాలి. అఫీషియల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్ గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటెల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు. మీ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్లో పర్మిషన్ లేకుండా దిగినందుకు ఫ్లైట్ ల్యాండింగ్ మీరు ఏమన్నా దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ అధికారికంగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము ఇది సిగ్గుచేటు. అంటే మీరు అధికారాన్ని చాలా ఇంత దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లనా ఈ పర్యటన వల్ల వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ రావద్దు అని బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రల భాగమే ఇదంతా అని చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది. అందుకే సూటి ప్రశ్న మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ భారతదేశం ఇంటెలిజెన్స్ కానీ చెప్పకుండా ప్రధానమంత్రి వల్ల మోడీ గారు పాకిస్తాన్లో దిగిందని దిగడము, ఇక్కడ అధికారికంగా రేవంత్ రెడ్డి గారు టూర్ పోతుంటే ఆపడము, అంటే అనధికారికంగా మీరు ఏం తప్పులు చేసినా చెల్లుతుంది అని మీ ఆలోచన. కాబట్టి దీని మీద బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ అందరూ ఎంపీలు కానీ కిషన్ రెడ్డి కానీ దీనికి జవాబు చెప్పాలి. పదే పదే మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్గా
మీరు ఏదైతే చేస్తున్నారో బీజేపీ పార్టీ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి